రాత్రి జరిగిన అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 210 అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహం మీద దాడిని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది ఒక గొప్ప మాన్యుమెంటుగా ఈ రోజున భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఉన్నతంగా కొలవబడే వ్యక్తిని నగరం నడిబొడ్డున అత్యంత సెక్యూర్డ్గా ఉండే ప్రదేశంలో ఆ విగ్రహాన్ని మీద దాడి చేయటం, ఆ విగ్రహాన్ని ప్రారంభింపజేసినటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించాలనే ఒక దురుద్దేశంతో ఆ నేమ్ ప్లేట్ని పగలగొట్టడం, దీనిని మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం మీద దాడిగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలనకి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు ప్రజల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజా సంక్షేమం పట్ల దృష్టి పెట్టాలి తప్పితే ఇలాంటి ఆటవిక చర్యలు, నేమ్ ప్లేట్స్ పగలగొట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయటం, మనుషుల్ని చంపటం, ఇలాంటి క్రూరమైన పాలనకు తెరదీసిన మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రోజున పేదవాడంతా కూడా సుభిక్షంగా బ్రతికిన వాతావరణం నుండి ఈ రోజున దినదిన గండంగా ఏ రోజుకు ఆ రోజు భయపడుతూ బతికే పరిస్థితులు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా నడుపుతున్న విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజున అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేసే కార్యక్రమం గుంటూరు జిల్లా నుండి ఈ కార్యక్రమం తీసుకున్నామని తెలియజేస్తా. మరొకసారి ఇటువంటి దాడులకు గనక పాల్పడినట్లయితే అంబేద్కర్ గారి విగ్రహాలే కాదు, అచ్చంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలనే కాదు, ప్రాణాలు తీస్తూ ఈ రకంగా చేస్తున్న ధ్వంసరచనకి స్వస్తి పలకటానికి తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. ఇక రాబోయే కాలంలోని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్తే.